ఫస్ట్ మనందరం కూడా మను బాకర్ కి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. హార్టీ కంగ్రాచులేషన్స్ టు మను బాకర్. అసలు ఎవరి మన చాలా మంది అనుకోవచ్చు, కాకపోతే 2024 29 జూలై న్యూస్ చూసిన పేపర్స్ చూసిన అందరికీ కూడా ఈమె బాగా తెలుసు. ఈమె ఒలింపిక్స్ లో భారత్ కి ఫస్ట్ మెడల్ సంపాదించిన మహిళా షూటర్. హార్టీ కంగ్రాచులేషన్స్ సిస్టర్. అయితే ఈమె తన ఇంటర్వ్యూలో చెప్తూ తను లాస్ట్ జరిగిన ఒలింపిక్స్ లో విజయాన్ని సాధించకపోవడం వల్ల ఎంతో ఒత్తిడికి లోనైంది అని, దాని నుండి బయటపడడం నాకు చాలా కష్టమైంది, కానీ ఈ ప్యాషన్ చంపుకోలేను, ఎలా అయినా సాధించాలి అనే తపన. సో ఆ టైంలో నాకు భగవద్గీత చాలా హెల్ప్ చేసింది అని చెప్పింది. సో భగవద్గీతలో శ్రీకృష్ణుడు వారు అర్జునుడి వారికి చెప్తూ ఉంటారు, మనం ఫలితంపై దృష్టి పెట్టకుండా మనం చేసే పనిపై ఎప్పుడైతే దృష్టి పెడతామో ఖచ్చితంగా మనం విజయాన్ని సాధించగలము అని చెప్పి. సో నేను కూడా అదే చేశాను. సో ఈ ఒత్తిడి నుండి బయటపడడానికి నేను భగవద్గీతను చదివాను. నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు భగవద్గీత పారాయణం నాకు చాలా ఉపయోగపడింది అంటూ తను మన స్క్రిప్చర్స్ ని హైలైట్ చేస్తూ వచ్చారు. సో ఇంకా మన ఫేమస్ పర్సనాలిటీస్ చాలా మంది కూడా మన స్క్రిప్చర్స్ ని హైలైట్ చేస్తూనే వచ్చారు. లైక్ స్వామి వివేకానంద వారు భారతీయ సామాజిక వ్యవస్థకు జీవనాడి భగవద్గీత అన్నారు. అలానే మహాత్మా గాంధీ గారు కూడా మనం కని విని ఎరుగని జ్ఞాన బండారం అంటే ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్ ఈ భగవద్గీతలో ఉంది అంటూ చాలా ఈ పాజిటివ్ గా హైలైట్ చేస్తూ చెప్పారు. సో ఇంతమంది ఫేమస్ పర్సనాలిటీస్ మన స్క్రిప్చర్స్ ని హైలైట్ చేస్తున్నారు అంటే అందులో ఎంత ఇన్ఫర్మేషన్ మనకి సంబంధించి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. కేవలం భగవద్గీతే కాదు, భగవద్గీత అయినా, బైబిల్ అయినా, ఖురాన్ అయినా, వేదాలు, ఉపనిషత్తులు ఏదైనప్పటికీ మన ధర్మశాస్త్రాలు ఫాలో అవ్వడం వల్ల ప్రశాంతంగా నేను లైఫ్ లీడ్ చేస్తున్నాను, నా లైఫ్ లో సక్సెస్ సాధించాను అని చెప్పిన వారు చాలా మంది ఉన్నారు. సో వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది మన లైఫ్ లో మన స్క్రిప్చర్స్ ఎంత ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాయని. అయినప్పటికీ కూడా కొంతమంది అంటూ ఉంటారు ఇవి మతపరమైన గ్రంథాలు అని చెప్పి. కానీ ఒక్కసారి ఇవి మతపరమైన గ్రంథాలు అనే ఆలోచన పక్కన పెట్టి వీటిని చదివితే నేను విజయాన్ని సాధిస్తాను, ఇవి నా పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ అనే థాట్ తో ఎప్పుడైతే చదువుతామో ఫర్ షూర్ 100% పింక్ చేసి పెట్టండి. డెఫినెట్లీ మీరు సక్సెస్ సాధిస్తారు అండ్ పీస్ఫుల్ లైఫ్ కూడా లీడ్ చేస్తారు. కానీ ఎవరైతే ఇవి మతపరమైన గ్రంథాలుగా మా మతమే గొప్ప, మా గ్రంథమే గొప్ప అనే ఒక ఇంటెన్షన్ తో చదువుతారో వాళ్ళు ఫర్ షూర్ ఇది కూడా పింక్ చేసి పెట్టుకోండి, ఎన్నిటికీ కూడా ఈ శాస్త్రాల్లో ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోలేరు. అందుకే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా ఒక మాట అంటారు, శాస్త్రాలు బోధించే లోతైన తత్వాన్ని గ్రహించకపోవడం వల్ల నేడు సమాజం అనేకమైన చెడులను చవి చూస్తుంది అని చెప్పి. సో మన స్క్రిప్చర్స్ ని ఎప్పుడు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మన స్క్రిప్చర్స్ ని ఎప్పుడు మనం లాజికల్ గా కంపేర్ చేసుకుంటూ చదవాలి. అప్పుడే అందులో ఉన్న తత్వం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఎవరైతే అందులో ఉన్న లోతైన తత్వాన్ని అర్థం చేసుకుంటారో వారికి ఒక విషయం స్పష్టమవుతుంది, ఇవి మతపరమైన గ్రంథాలు ఎంత మాత్రం కూడా కాదు, అవి మన పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్, మన వ్యక్తిత్వ వికాసానికి అవి మనకి హెల్ప్ చేస్తాయి అని చెప్పి అని వాళ్ళకి స్పష్టమవుతుంది. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి భౌతిక విద్యతో పాటు ఈ ధార్మిక విద్య కూడా మనం చదువుతూ మన పిల్లలకి ఎప్పుడైతే నేర్పిస్తామో డెఫినెట్ గా ఫ్యూచర్ జనరేషన్స్ బ్రైట్ గా ఉంటాయి అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. సో మన శాస్త్రాలని గుడ్డిగా కాకుండా లాజికల్ గా థింక్ చేస్తూ మనం చదివితే డెఫినెట్ గా మన ఫ్యూచర్ కూడా బ్రైట్ గా ఉంటుంది. సో ఈ విషయాన్ని ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ మన సక్సెస్ఫుల్ పర్సన్ లైక్ మను బాకర్ అండ్ మన ఐడియల్ పర్సనాలిటీస్ మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, సర్వేపల్లి రాధాకృష్ణన్ వీరందరూ కూడా మన స్క్రిప్చర్స్ ని చదివారు అండ్ సక్సెస్ చూసారు, పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేశారు. సో మన లైఫ్ కూడా అలానే ఉండాలి అంటే డెఫినెట్ గా మనం స్క్రిప్చర్స్ చదవాలి. చదివేంత మాత్రమే సరిపోదండి, వాటిని అర్థం చేసుకోవాలి, అందులోని తత్వాన్ని గ్రహించాలి అండ్ దాని ప్రకారం మన లైఫ్ లీడ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకూడదు. సో అలాంటి లైఫ్ మనం కూడా లీడ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ వ్యూ ద ఛానల్. థ్యాంక్ యూ.